హలో గాయ్స్, మీరు చూస్తున్నారు డేవిడ్ గేమర్ తెలుగు. గాయ్స్, ఈరోజు వచ్చేసి నేను విలేజర్స్తోనైతే ఫార్మింగ్ అయితే చేయబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే నేను ఇంతకుముందు అయితే ఒక వీడియో అయితే పెట్టాను, విలేజర్స్ బేస్ అని. సో విలేజర్స్ని ఎలా తీసుకొచ్చాను విలేజ్ నుండి, అలాగే నా ఇంటి కింద బేస్ ఎలా బిల్డ్ చేశాను వాళ్ళ కోసం అనేసి మీరు ఆ వీడియోలో అయితే చూడొచ్చు. అలాగే గాయ్స్, నేను బేస్ని కొంచెం అప్డేట్ అయితే చేశానన్నమాట. విలేజర్స్ బేస్ అయితే బిల్డ్ చేశాను కదా, ఆఫ్లైన్లో వచ్చేసి నేను కొంత అయితే బిల్డ్ చేశాను. ఇగోండి చూడండి, మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఇంతకు ముందు అయితే నేను బిల్డ్ చేయలేదు, ఆ తర్వాత నేనైతే ఇదైతే బిల్డ్ చేశాను. ఇక్కడ 2 డోర్స్ అయితే పెట్టాను, చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను, ఉండండి. ఓకే గాయ్స్, లోపలికి అయితే వెళ్దాం. చూసుకోవచ్చు, నేను లోపలైతే మొత్తం వుడ్తోనైతే ఫిల్ చేసాను అనమాట. ఇంతకుముందు మనకి ఏంటంటే ఇక్కడ వేరే బ్లాక్స్ అన్నీ ఉండేవి, ఆ బ్లాక్స్ అన్నీ తీసేసి ఈ వుడ్ బ్లాక్స్ అయితే నింపేసాను మొత్తం. అప్పుడు లుక్ అయితే బాగుంటుంది అనేసి. చూసుకోవచ్చు, మొత్తం ఫిల్ చేసాను గైస్, ఎక్కడ ఏమీ వదలకుండా. ఇక్కడ ఓపెన్ ప్లేస్ అయితే ఉంచాను, ఎందుకంటే మనం విలేజర్స్ని అయితే పైకి అయితే తీసుకువెళ్ళాలి కదా. సో ఇక్కడికైతే వాళ్ళకి తీసుకొచ్చి మైన్ కార్డ్స్ ఎక్కించి పైకి అయితే తీసుకువెళ్ళడానికి నేనైతే ఇక్కడైతే ఇలా అయితే ఓపెన్ ప్లేస్ అయితే ఉంచాను. ఓకే గైస్, చూసుకోవచ్చు మనం లోపలైతే గైస్ చాలామంది విలేజర్స్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నేను వచ్చేసి 2 విలేజర్స్ని తీసుకొచ్చాను విలేజ్ నుండి. ఆ తర్వాత వాళ్ళకి వచ్చేసి క్యారెట్స్ అయితే ఇచ్చాను. ఆ తర్వాత చూసుకోవచ్చు, మనకి అప్పుడు మీకు ఆ ఎపిసోడ్లో వచ్చేసి ఒక్క బేబీ విలేజర్ అయితే పుట్టేలాగా అయితే మీకైతే చూపించాను. ఇప్పుడు చూసుకోవచ్చు ఎంతమంది విలేజర్స్ అయితే అయ్యారో చూడొచ్చు మీరే. ఇప్పుడు వీళ్ళే మనం ఉపయోగించుకొని విలేజర్స్ ఫామ్ అయితే చేయబోతున్నాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే గాయస్, నేను ఆల్రెడీ ఒక 5 విలేజర్స్ని అయితే పైకి అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట ఆల్రెడీ. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని నేను ఆల్రెడీ వాళ్ళని పైకి అయితే తీసుకెళ్ళిపోయాను. అలాగే గాయస్, మనకి విలేజర్స్ ఫార్మింగ్ కోసం ఏవేవైతే అవసరం పడతాయో అవన్నీ నేను బయటనైతే పెట్టాను ఒక బాక్స్లో. మీకు ఇప్పుడు వెళ్ళైతే చూపిస్తాను, ఉండండి. ఓకే, మనం ఈ డోర్ కూడా ఓపెన్ చేసేద్దాం, బయటకు అయితే వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు గాయస్, నేను 5 విలేజర్స్ని అయితే ఆల్రెడీ తీసుకొచ్చేసాను ఇక్కడికి, వీడియో లెంత్ అవ్వకుండా ఉన్నాను కోసం. అలాగే వచ్చేసి మనకి అవసరం పడేవన్నీ ఇక్కడ నేను బాక్స్లో అయితే పెట్టాను, చూసుకోవచ్చు. మీకు చూపిస్తానండి. చూసుకోవచ్చు గైస్, ఇవన్నీ మనకి అవసరం పడేవి అనమాట. ఇంతకన్నా ఎక్కువే అవసరం పడవచ్చు. ఫస్ట్ అయితే ఇవైతే నేనైతే ఉంచాను నా అంచనా ప్రకారం. ఒకవేళ అవసరమైతే వెళ్ళి తెచ్చుకుందాం మనం. ఇప్పుడు వీటితోనైతే మనం బిల్ అయితే చెయ్యాలన్నమాట. సో బిల్ అయితే చేసేద్దాం. మీరు నీట్గా అయితే చూసుకోండి దీనికి ఏవేవి అవసరం పడతాయో, అప్పుడు మీరు కూడా బిల్ చేసుకున్నాక అయితే ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, మనకైతే ఏవేవి అవసరం పడతాయో మీరైతే చూసేసారు కదా. ఇప్పుడు వచ్చేసి నేనైతే ముందుగానే ఏం చేశానంటే గైస్, ఇక్కడైతే మనమైతే ఫార్మింగ్ అయితే బిల్డ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం కరెక్ట్గా ఇక్కడ బిల్డ్ చేస్తే బాగుంటుందని అయితే నేనైతే ముందుగానే ప్లాన్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఏవైతే అవసరం పడతాయి అవి అయితే తెచ్చుకుందాం. ఒక్క సెకండ్ గైస్, అది ఎలా గైస్ పైకి అయితే ఎక్కింది నాకు అర్థం కావట్లేదు. జాంబీ ఫామ్ పైకి అయితే ఎక్కింది, అది అక్కడికి ఎలా అది అలా ఉండిపోయింది గాలిలోన అర్థం కావట్లేదు గైస్ నాకు. ఇటు దుక్కు వెళ్ళి చూద్దాం. ఓకే గైస్, వాడు పైన స్పాన్ అయ్యాడు. స్పాన్ అయిన వల్ల ఏం జరిగిందంటే వాడి దగ్గర ఉంటుంది, దాని పేరేం పేరో నాకు తెలీదు, అది వచ్చేసి కిందకైతే జారిపోయింది. బట్ తాడు ఉంటుంది కాబట్టి వాడు పైన ఉన్నాడు కాబట్టి ఇది కింద ఉన్నది కాబట్టి ఏలబడి అలా ఉండిపోయింది. అది అలా ఉన్నవ్వండి, మనమైతే ఇప్పుడైతే ఫార్మింగ్ అయితే బిల్డ్ చేసేద్దాం. మనకు కావాల్సినవన్నీ తీసుకుందాం. ఓకే, వుడ్ బ్లాక్స్ అయితే మనకు చాలా అయితే అవసరం పడతాయి. ముందుగా అయితే ఇవైతే తీసుకుందాం. ఇంకేటి, ఓకే గైస్, ఇవి కూడా కావాలి మనకి. ఇవి కూడా కావాలి, 4 కూడా తీసుకుందాం మనం. ఓకే గైస్, నేను 4 కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడైతే కరెక్ట్గా అయితే వెయ్యాలి గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ అయింది, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బ్లాక్ వచ్చేసి మనం రిమూవ్ చేసేసి కిందనైతే ఇంకో బ్లాక్ అయితే వెయ్యాలి. అది ఎందుకు అని మీకు లాస్ట్లో అనేది తెలుస్తుంది. ఆ తర్వాత మీద ఒకటి వెయ్యాలి. ఓకే గైస్, మనం ఇక్కడైతే కరెక్ట్గా అయితే ఈ డట్ బ్లాక్స్ అయితే తీసేయాలి. అక్కడ ఒకటి సెంటర్లో ఒకటి వదిలేసి ఇలా తీయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాగైతే తీయండి. ఓకే, ఇలా తీసేసిన తర్వాత
ఓకే గైస్, అంతా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉండే ఆఫర్స్ వచ్చేసి దాంట్లో వెయ్యాలి. ఫస్ట్ ఇక్కడైతే బ్లాక్స్ అయితే వేసుకుందాం మనం. ఇక్కడ వేయకూడదు గైస్, కొంచెం వెనక్కి అయితే వెయ్యాలి. ఓకే, ఇక్కడ ఒకటి వెయ్యాలి, ఇక్కడ ఒకటి వెయ్యాలి, ఇక్కడ వెయ్యాలి. అక్కడ వేయక్కర్లేదు గైస్, ఎందుకంటే అక్కడ మనం ట్రాక్ని అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడు విలేజర్ని అయితే తీసుకురావాల్సి ఉంటుంది సెంటర్కి. ఓకే, మన దగ్గర ఉండే ఆఫర్స్ వచ్చేసి ఇక్కడైతే వేసేద్దాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి గైస్. ఓకే గైస్, 4 మనం వేసేసాం. ఇంకా మనకి 7 ఉన్నాయి మన దగ్గర, అవి కూడా మనకు అవసరం పడతాయి. ఓ గాయస్, నేను మర్చిపోయాను, ఆ బ్లాక్స్ అని మనం వేయకూడదు గాయస్. ఆ వుడ్ బ్లాక్స్ వచ్చేసి మనం వేయకూడదు. అలా వేస్తే ట్రాక్ వచ్చేసి తిన్నగా అయితే పడదు. సో ఇవైతే మనం తీసేసి వేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇలా వేస్తే కరెక్ట్గా అయితే వస్తుంది. నేను అవి వేసేసాను, మర్చిపోయాను నేను. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఉంది చూసారా. ట్రాక్స్ వచ్చేసి తిన్నగా పడాలన్నమాట. అడ్డంగా పడ్డాయి అనుకోండి అప్పుడు వర్క్ అవ్వదు. అందుకే మనకైతే తిన్నగా అయితే పడాల్సి ఉంటుంది. గైస్ నైట్ అయినలాగా ఉంది. ఓ గైస్, నైట్ అయిపోయింది. ఓకే, స్లీప్ అయితే వేసేద్దాం. మళ్ళీ ఉదయం మనం బిల్డ్ అయితే చేద్దాం. అమ్మయ్యా గైస్, నేను అక్కడక్కడ ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే ఐమ్ సారీ. నేను ఇప్పుడిప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, తడబడిపోతాను ఒక్కొక్క దగ్గర, ఏమనుకోకండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్లాక్స్ అనేవి వేసేయాలి. ఓకే గైస్, మనం వేసేసాము. ఇప్పుడు మనం తిన్నగా అయితే ట్రాక్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోయి విలేజర్ని అయితే తీసుకురావాలి ఇక్కడికి. సో విలేజర్ని అయితే మనం తీసుకొచ్చేద్దాం. ఇక్కడ నుండి నేను స్పీడ్ అయితే పెడుతున్నాను, విలేజర్ని ఎలా తీసుకొచ్చాను. మళ్ళీ వీడియో అయితే లెంత్ అయిపోతుంది కదా. ఓకే గైస్, మనం విలేజర్ని అయితే తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ట్రాక్ తీసేసి ఇక్కడ మనం వుడ్ బ్లాక్స్ అయితే వేసేయాలి. ఓకే గైస్, వేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడైతే ఇవైతే వేయాలి. వీటి పేరు ఏంటో నాకు తెలీదు, మీరైతే కిందనైతే కామెంట్ చేయండి. నేను ఇప్పుడిప్పుడే మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాను, నాకు కొన్నిటి పేర్లు తెలీదు. వీటిని ఏమంటారో మీరే కిందనైతే కామెంట్ చేయండి. ఇలా అయితే మీరైతే వేసుకోవాలి గైస్, చూసుకోండి. కరెక్ట్గా వేయకపోతే ఏమవుతుందంటే విలేజర్ వచ్చేసి బయటకైతే వచ్చేస్తాడు, అప్పుడు మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అందుకే ఇవి కరెక్ట్గా అయితే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎందుకో కానీ పడట్లేదు గైస్, వీడికి కొంచెం ముందుకైతే జరిపేసి వేద్దాం. ఓకే ఓకే గైస్, ఇక్కడైతే పడ్డది, ఇంకొకటే ఉంది. ఓకే గైస్, చూసుకోండి, 4 వెయ్యాలి కరెక్ట్గా. వాడి దుక్కే అవి అయితే తిన్నగా అయితే ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇదైతే తీసేద్దాం. ఓకే గైస్, మైన్ కార్డ్ అయితే తీసేసాం. ఇప్పుడు చూసుకోవచ్చు, విలేజర్ వచ్చేసి ఎటు కదలడు, కరెక్ట్ పొజిషన్లో ఉంటాడనమాట. మీరు ఎలా చేస్తే వర్క్ అవుతుంది ఇది. ఇప్పుడు మనం ఇవి కూడా వేసేయాలి. సో వేసేద్దాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే గైస్, పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యాడు. ఇప్పుడు ట్రాక్స్ అయితే తీసేద్దాం. ఇక్కడ నుండి మళ్ళీ స్పీడ్ అయితే పెడుతున్నాను గైస్. ఓకే గైస్, ఇప్పుడైతే మనం బ్లాక్స్ అయితే వెయ్యాలి. లైన్గా అయితే వేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఎలా అయితే మీరైతే 9 బ్లాక్స్ అయితే వరుసగా అయితే వేసుకొని రండి. ఆల్రెడీ అక్కడ వేసిన ఒక బ్లాక్ ఉంది కదా, దాంతోనే మీరైతే లెక్క అయితే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ వేసిన బ్లాక్తోనే మీరు ఆల్రెడీ నేను వేసాను కాబట్టి 8 బ్లాక్స్ అయితే వేయండి గైస్. ఇప్పుడు వచ్చేసి సరిపోతుంది, నేను ఆ బ్లాక్స్ వేసాను కాబట్టి అప్పుడు 9 అవుతుంది టోటల్. సో ఇక్కడ నుండి మళ్ళీ అయితే స్పీడ్ అయితే పెడుతున్నాను. తిన్నగా అయితే 9 బ్లాక్స్ అయితే వెయ్యాలి. ఆల్రెడీ ఒకటి వేసేసాం కాబట్టి 8 వేస్తే సరిపోతుంది. ఓకే గైస్, బ్లాక్స్ అయితే వేసేసాను. మీరు జస్ట్ ఏం లేదు, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అక్కడ వచ్చేసి మీరు 8 బ్లాక్స్ అయితే వేయండి, ఎందుకంటే నేను ఫస్ట్లో ఆల్రెడీ ఒక బ్లాక్ అయితే వేసేసాను కాబట్టి 8 వేస్తే మొత్తం టోటల్ 9 అవుతుంది. అప్పుడు కరెక్ట్గా అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాగైతే మనం ఫిల్ చేసేయాలన్నమాట. ఒక బాక్స్ షేప్లోకి అయితే ఇదైతే తీసుకురావాల్సి ఉంటుంది. సో మళ్ళీ స్పీడ్ అయితే పెడుతున్నాను. ఓకే గైస్, మనం మొత్తానికైతే చుట్టూరు అయితే బాక్స్ షేప్లోనైతే ఫిల్ చేసాం.
ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే సెంటర్ పాయింట్ల దగ్గర హోల్ అనేది మనం చేయాల్సి ఉంటుంది గైస్. అప్పుడే మనకి కరెక్ట్గా అయితే వాటర్ అనేది సప్లై అవుతుంది అనమాట. మీకు అర్థమవుతుంది ఉండండి, ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు మనం ఇక్కడ సెంటర్ పాయింట్ దగ్గర అయితే హోల్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే గైస్, ఇక్కడైతే చేశాను. ఓకే, కరెక్ట్గా ఉందో లేదో మనం చూసుకోవాలి గైస్. అది కరెక్ట్గా ఉంది. ఒకవేళ మనం కరెక్ట్గా అయిపోతే ఏం జరుగుతుందంటే వాటర్ అనేది సరిగ్గా సప్లై అనేది అవ్వదనమాట. మనం సీడ్స్ అని వేస్తాం కదా, వాటికి వాటర్ అనేది సరిగ్గా సప్లై అవ్వదు. అప్పుడు అనేది వర్క్ అనేది అవ్వదనమాట. అందుకే మనం కరెక్ట్గా అయితే వేయాల్సి ఉంటుంది. కరెక్ట్ సెంటర్ పాయింట్ దగ్గర హోల్ అనేది చెయ్యాలి. అప్పుడే కరెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. సో మళ్ళీ అయితే స్పీడ్ అయితే పెడుతున్నాను. ఓకే గైస్, మనం హోల్స్ అన్ని పెట్టేసాము. ఇప్పుడు మనం వాటర్ అనేది వాటిల్లో అయితే ఫిల్ చేయాలి. సో మనకి ఇప్పుడు వాటర్ బకెట్లు అయితే కావాలి. ఇవి లోపల పెట్టేసి వాటర్ బకెట్లు పట్టుకొని వాటర్ అయితే తెచ్చేద్దాం ఫాస్ట్గా వెళ్ళి. మళ్ళీ స్పీడ్ అయితే పెడుతున్నాను. ఓకే గాయస్, మనం ఇప్పుడు వాటర్ అయితే ఇక్కడైతే వేసేయాలి. ఓకే, ఇక్కడైతే వేసేసాను. ఇంకా 3 ఉన్నాయి. ఇక్కడ కూడా వేసేయాలి, ఇక్కడ కూడా వేసేయాలి. ఇంకొక వాటర్ బకెట్ ఉంది గైస్. ఓకే గైస్, ఇక్కడ కూడా వేసేసాం. సో ఇప్పుడు వాటర్ అయితే మనం వేసేసాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనం ఆ మీద ఉండే గడ్డి అనేది తీసేయాలి. దానికోసం మనకి ఈ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఇగోండి ఇది తీసుకుందాం మనం. ఓకే, దీంతోనైతే మనం గడ్డి తీసేసి సీడ్స్ కూడా తీసుకుందాం. ఇవి కూడా వెయ్యాలి కాబట్టి. ప్రస్తుతానికైతే నా దగ్గర 2 రకాలే ఉన్నాయి సీడ్స్ వచ్చేసి. సో ఫ్యూచర్లో మనం ఇంకా ఏవైనా అయితే యాడ్ చేద్దాం. నా దగ్గర ఇవే ఉన్నాయి, అందుకే వీటితోనైతే ఫార్మింగ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర వేరే ఉంటే వేరేవి కూడా యూజ్ చేయండి. నాకు తెలిసి పంకిన్ ఒకటి అవ్వదు, అలాంటివి వేయకండి. అన్నీ సీడ్స్ లాగే ఉండాలి, అవే వర్క్ అవుతాయి అన్నమాట. అంటే విలేజర్స్ ఏవైతే పండిస్తారో అవే మనమైతే ఇక్కడైతే పండించగలము ఈ ఫార్మింగ్లో. గైస్, మనకి అవసరం పడేవి ఒకటైతే మర్చిపోయాను, అవి అయితే తెచ్చుకుందాం. నేను చెప్పాను కదా ముందుగానే మీకు, ఏవైనా మర్చిపోతే తెచ్చుకుందాం అనేసి. సో ఇప్పుడు వచ్చాను అనమాట. అవి చాలా ఇంపార్టెంట్ అయినవి, వాటి పేరేటో నాకు తెలీదు. ఇప్పుడు మీరే చూస్తారు కదా, ఉండండి. మనకి వుడ్ బ్లాక్స్ అయితే కావాలి నాకు తెలిసి. ఓకే గైస్, వుడ్ బ్లాక్సే కావాలి మనకి. అవి కావాలంటే ఓకే గైస్, ఇవైతే తీసుకుందాం. ఎక్కడున్నాయి ఇవి? ఓకే గైస్, పైన ఉన్నాయి. 3 వస్తాయి అంట. ఇంకా మనకు కావాలి, ఇంకొకటి కావాలి, మనకు సరిపోవు. సో మళ్ళీ కూడా మనం ఇవైతే తీసుకొని ఓకే గైస్, ఓకే మొత్తం 4 అయితే మన దగ్గర ఉన్నాయి, సరిపోతాయి. సో ఈ 4 అయితే మనం అయితే అక్కడైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. గైస్, వీడియో అయితే నాకు 1 అవర్ పట్టింది. సో కొంచెం వీడియో లెంత్ అయినా ఏమనుకోకండి, మీకు డీటెయిల్గా అయితే చెప్పాలనుకుంటున్నాను. గైస్, నైట్ అవుతుంది, స్లీప్ అయితే వేసేద్దాం. ఇంకా నైట్ అవ్వలాగా ఉంది గైస్. ఓ బేగా త్వరగా నైట్ అవ్వు. ఓకే గైస్, అమ్మయ్యా. ఓ గైస్, మళ్ళీ మార్నింగ్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడైతే ఇక్కడైతే వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తారు, ఉండండి చూపిస్తాను. డట్ బ్లాక్స్ అయితే మనం తీసుకోవాలి. అంటే ఏ బ్లాక్ అయినా పర్లేదు, బట్ డట్ బ్లాక్స్ ఏంటంటే బేగా బ్రేక్ అయిపోతాయి కాబట్టి ఇవైతే నేనైతే తీసుకున్నాను. ఇలాగైతే వేయండి గైస్. ఇలా వేసిన తర్వాత ఇలా వేసి దాని మీద ఇదైతే పెట్టండి. ఓకే గైస్, మొత్తం ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 కూడా సేమ్ టు సేమ్ ఇలా అనమాట. సో ఫాస్ట్గా అయితే చేసేద్దాం. ఓకే గైస్, మనకు మొత్తానికైతే ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ గడ్డి అనేది మనం తీసేయాలి గైస్. దీనికోసం మనం ఈ టూల్ అనేది ఉపయోగించాలి. ఇంకా ఈ గడ్డి అయితే మనం తీసేద్దాం గైస్. సో ఇలా అయితే తీయాలి. సో మళ్ళీ అయితే స్పీడ్ అయితే పెడుతున్నాను.
ఇప్పుడు వచ్చేసి మనం క్యారెట్ సీడ్స్ అయితే వేసేద్దాం. సో ఇలా అయితే వేసేయాలి. మళ్ళీ స్పీడ్ అయితే పెడుతున్నాను. ఓకే గైస్, మనం మొత్తానికైతే కంప్లీట్ చేసాం. సేమ్ టు సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే వేయాలి. ఇంకా అన్ని వీటికి ఇలాగే వేయాలి గైస్. సో ఇక్కడ నుండి అయితే టోటల్గా అయితే స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను మళ్ళీ. గైస్ ఇక్కడ వచ్చేసి చిన్న మిస్టేక్ అయింది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అది వచ్చేసి నేను కరెక్ట్గా సెంటర్లోనే అయితే వేయలేదు గైస్ ఇది. సో దీన్ని అయితే మళ్ళీ మనం రిమూవ్ అయితే చెయ్యాలి. ఓ గైస్, దీన్ని బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మనకైతే రాలేదు అది. సో ఆ బ్లాక్స్ వచ్చేసి నా దగ్గర ఉన్నాయి, తెచ్చుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ బకెట్ కూడా మనకు కావాలి. సో త్వరగా వెళ్ళి అన్నీ మనకు కావాల్సినవన్నీ త్వరగా అయితే తీసుకొచ్చేద్దాం. ఓకే గైస్, తీసుకొచ్చేసాను. ఇక్కడ చూడండి గైస్, వాటర్ అనేది ఇక్కడ వరకు సప్లై అవ్వట్లేదు అనమాట. ఇదే సమస్య వస్తుందని నేను ఆల్రెడీ చెప్పాను మీకు. అందుకే మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా సెంటర్లో అయితే వేయండి. కొంచెం యువతల పక్క సైడ్ అయిపోయినా వర్క్ అవ్వదు. సో నేను మళ్ళీ ఇక్కడైతే హోల్ చేస్తున్నాను. ఇక్కడ హోల్ చేసేసి మనం ఈ బ్లాక్స్ అయితే వేసేద్దాం. ఇక్కడ మళ్ళీ వాటర్ అనేది ఇక్కడ మనం ఫిల్ అయితే చేసేద్దాం. ఓకే గైస్, వాటర్ అయితే వేసేసాను. ఇప్పుడు ఇది వేసి తర్వాత మనం తెచ్చిన బ్లాక్ కూడా వేసేద్దాం. ఓకే గైస్, కరెక్ట్గా ఉంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకి కరెక్ట్గా సప్లై అవుతుంది. ఉండండి మీకు చూపిస్తాను. అదిగోండి గైస్, చూడండి అక్కడ చూడండి, ఆ సివర్ని కరెక్ట్గా సప్లై అయ్యిందనమాట. ఎడుదుకు కూడా ఇవ్వండి ఇక్కడ సప్లై అయింది చూసారా మీరు. అంటే కరెక్ట్గా ఎడ్జుల దగ్గరికి ఆ తడిలాగా ఇది అనేది రావాలన్నమాట. అప్పుడే మనకి ఏంటంటే కరెక్ట్గా వర్క్ అయినలాగా మనకు అర్థమవుతుంది. అందుకే అది సెంటర్లో కరెక్ట్గా మనం అయింది హోల్ చేసి అది అనేది వేయాల్సి ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడైతే నేనైతే మిస్టేక్ అయితే చేసాను. ఓకే గైస్, మొత్తం అయిపోయింది. ఇంకెక్కడైనా ఉందా? ఇంకెక్కడ లేదు. ఓకే, మనం ఇంకా విలేజర్స్ని అయితే తీసుకొచ్చేద్దాం. ఓ గైస్, ఈడేలాగా వచ్చాడు గైస్ ఇక్కడికి. ఓ మొత్తం నాశనం చేస్తున్నాడు గైస్ వీడు. వీటిలో డ్యామేజ్ ఇస్తున్నాయి ఇవి. ఓకే, దీన్ని కూడా కొట్టేద్దాం. ఓకే గైస్, ఇక్కడ కూడా బొక్కలు ఇట్టేసారు వీళ్ళు. మళ్ళీ ఫిల్ చేసేద్దాం వీటిని. గైస్ ఇక్కడికే వీడియో లెంత్ అయిందని నాకు తెలుసు. నేను చెప్తున్నాను కదా, ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడే నాకు 1 అవర్ పట్టింది. ఇంకా ఎడిటింగ్లో ఇంకా నేను చాలా వరకు స్పీడ్ అయితే పెడతాను. చూద్దాం వీడియో ఇంకెంతవరకు వస్తుందో అనేసి. ఇప్పుడు వచ్చేసి మనం విలేజర్స్ని అయితే తీసుకురావాలి. ట్రాక్స్ అని వేసేద్దాం. ఓకే గైస్, మళ్ళీ అయితే స్పీడ్ అయితే పెడుతున్నాను. ఓకే గైస్, మనం విలేజర్ని అయితే తీసుకొచ్చేసాం. ఇప్పుడు అవతల వైపు అయితే తోసేద్దాం వాడిని. ఓకే గైస్, కరెక్ట్గా వెళ్ళి పడ్డాడు. ఓ వీడియోలకు వచ్చేసాడు ఇక్కడికి. ఓ గైస్, ఓపెన్గా అయితే వదిలేసాను కదా, అందుకే వీళ్ళు వచ్చేసారు. ఓ గైస్, నైట్ అయిపోతుంది. స్లీప్ అయితే వేసేద్దాం. వీడికైతే తోసేద్దాం వాడు దుక్కు. వాడు అక్కడ ఉన్ని. ఓకే గైస్, మనం స్లీప్ అయితే వేసాం. వీడిని ఇటు దుక్కు అయితే తొయ్యాల్సి ఉంటుంది. ఓ గైస్, ఇంకా 2 విలేజర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా మనం తీసుకొచ్చేసి ఇంకా మనకి 2 బ్లాక్ షేపులు లాగా ఉన్నాయి కదా, సో వాటిల్లో కూడా వీళ్ళనైతే మనమైతే వేసేయాలన్నమాట. సో ఇలా తిన్నగా అయితే ట్రాక్ అనేది మనం వేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా సైడ్కి తిరిగి ఇలా ట్రాక్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి గైస్. ఓ గైస్, ఇక్కడైతే నేను కంప్లీట్ చేయలేదు గైస్, నిజం చెప్తాను. అక్కడ ఇది ఫెయిల్ అయింది కదా, నేను ఆ ఆలోచనలోనే పడిపోయాను అనమాట. ఇక్కడ నేను ఇదైతే కంప్లీట్ చేయలేదు. సో దీన్ని కూడా సేమ్ టు సేమ్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేద్దాం.
గాయస్ మన దగ్గర అయితే సీడ్స్ అనేవి సరిపోలేదు. సో త్వరగా వెళ్ళి అయితే తీసుకొచ్చుకుందాం. ఇక్కడైతే ఉన్నాయా? ఇక్కడ లేవు గాయస్. త్వరగా వెళ్ళి తీసుకొచ్చేద్దాం. అమ్మయ్య, మొత్తానికైతే తీసుకొచ్చేసాను. సో ఇక్కడైతే మళ్ళీ వేసేద్దాం. ఇక్కడ ఉండిపోయాయి, ఇక్కడ కూడా వేసేద్దాం. సరే పడట్లేదు గాయస్. ఈ అవతల అయితే 2 ఉన్నాయి. ఓ 3 ఉన్నాయి. ఓకే గైస్, మొత్తం అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు వచ్చేసి మనం విలేజర్స్ని అయితే తీసుకొచ్చేద్దాం, ఆ వెదర్ను కూడా. సో ఇక్కడ నుండి మళ్ళీ స్పీడ్ అయితే పెడుతున్నాను. ఓ గైస్, మనకి ట్రాక్స్ వచ్చేసి సరిపోలేదు. సో కొన్ని అయితే తీయాలి, ఫాస్ట్గా అయితే తీసేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్గా అయితే వేసేద్దాం. ఇప్పుడు ఈ విలేజర్ని అయితే మనం తోసేద్దాం, ముందుకైతే వెళ్ళిపోతాడు. ఓ కరెక్ట్గా అయితే వేయాలి. ఓకే గైస్, కరెక్ట్గా అయితే వెళ్ళాడు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం లోపలికి అయితే తోసేద్దాం. ఓకే గైస్, కరెక్ట్గా అయితే పడిపోయాడు. ఇప్పుడు మనం ఈ ట్రాక్ని అయితే తీసేయాలి గైస్. అంతా కరెక్ట్గా ఉందేమో అని చూసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా అయితే మనం ఈ ట్రాక్ అయితే తీసేద్దాం. ఓకే గైస్, మనం అయితే ట్రాక్ని అయితే తీసేసాం. ఇప్పుడు వచ్చేసి మనం వుడ్ బ్లాక్స్ అయితే వేయాల్సి ఉంటుంది. ఎక్కడ నుండి అయితే స్టార్ట్ చేద్దాం గైస్. మనం ఇప్పుడు వచ్చేసి ఒక వాల్ లాగా అయితే చేసేయాలన్నమాట. చుట్టూరు మనం చుట్టూరు ఫిల్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. మనకి వుడ్ బ్లాక్స్ అయితే చాలా అవసరం పడతాయి. ఇవన్నీ లోపల పెట్టేద్దాం గాయస్. ఇవి ఇంకా మనకి అవసరం లేదు, ఇవేవి అవసరం లేదు, ఇవన్నీ ఎట్టేద్దాం లోపల. ఓకే, ఇది కూడా ఎట్టేద్దాం. ట్రాక్స్ కూడా మనకు అక్కర్లేదు గాయస్, ట్రాక్స్ కూడా పెట్టేద్దాం లోపల. ఓకే గాయస్, అంతా కరెక్ట్గా పెట్టేసాను. ఇప్పుడు ఓ జాంబీ వచ్చింది గాయస్. ఓ నో 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 నో. ఓరు బాబు గాయస్, జస్ట్ మిస్. జాంబీ వచ్చేసి ఆ విలేజర్ని అయితే చంపేసాను. వాడు కూడా జాంబీలో మారిపోతాడు అనమాట. మొత్తం వేస్ట్ అయిపోను. అయ్యా, జాంబీస్ అయితే వస్తున్నారు గాయస్, చూసుకోవాలి. ఎటు నుండి వచ్చాడో అర్థం కాలేదు నాకు. ఓకే గాయస్, ఇప్పుడు ఫాస్ట్గా అయితే వేసేద్దాం ఇవి. గాయస్, ఎవరో కానీ వచ్చేలాగా ఉన్న జాంబీ. వీడు ఎలాగొచ్చాడు గాయస్? చావు గాయస్, వీడు ఎలాగొచ్చాడు అర్థం కాలేదు నాకు. గాయస్, దీన్ని అయితే బేగా అయితే మనం కంప్లీట్ అయితే చెయ్యాలి. అసలు వీళ్ళు ఎలా వస్తున్నారో అర్థం కావట్లేదు. ఇవ్వకుండా గాయస్, అక్కడ ఒకడు ఉన్నాడు. బహుశా నాకు తెలిసి వాళ్ళు ఈ చెట్ల నుండే వస్తున్నారు గాయస్, ఏడు దుక్కు నుండి. అక్కడ ఎండ అయితే తగలదు కదా, అందుకే అక్కడ నుండే వస్తున్నారు. సో ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేద్దాం. గాయస్, నైట్ అవుతున్నలాగా ఉంది. ఓ నైట్ అయిపోయింది గాయస్, త్వరగా వెళ్ళి మనం స్లీప్ అయితే వేసేద్దాం. మళ్ళీ మనం మార్నింగ్ అయితే బిల్ చేద్దాం. ఓకే గాయస్, ఇప్పుడైతే బిల్డ్ అయితే చేసేద్దాం. మళ్ళీ ఆపేసాం కదా, ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే గాయస్, మళ్ళీ స్పీడ్ అయితే పెడుతున్నాను. అమ్మయ్య, మొత్తానికైతే కంప్లీట్ అయితే అయిపోయింది గాయస్. ఓకే, అయిపోయింది మొత్తం. ఇప్పుడు వచ్చేసి మనం క్యాండిల్స్ అయితే పెట్టాలి గాయస్. ఎందుకంటే ఒకవేళ జాంబీస్ కానీ స్పాన్ అయిపోయినాయి అనుకోండి, మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అందుకే మనం క్యాండిల్స్ అయితే తెచ్చుకుందాం, మన దగ్గర లేవు. సో వుడ్ బ్లాక్స్ అయితే సరిపోయాయి, ఇంకా మిగిలాయి. మనం లోపలైతే పెట్టేద్దాం.
క్యాండిల్స్ అయితే తీసుకున్నాము. ఓకే గైస్, ఇప్పుడు వెళ్ళైతే మనం క్యాండిల్స్ అయితే వేసేద్దాం. ఓకే, ఎక్కడైనా మనం డట్ బ్లాక్ వేసి పైకి అయితే వెక్కాలి. ఓకే, ఇప్పుడు మనం క్యాండిల్స్ అయితే వేసేద్దాం గైస్. మళ్ళీ స్పీడ్ అయితే పెడుతున్నాను. ఓకే గైస్, మనం మొత్తానికైతే కంప్లీట్ అయితే చేసాం. క్యాండిల్స్ అయితే మనం వేసేసాం. క్యాండిల్స్ కంపల్సరీ వెయ్యాలి గైస్, ఎందుకంటే ఒకవేళ జాంబీస్ ఏమైనా స్పాన్ అయ్యాయి అనుకోండి, విలేజర్స్ని అయితే చంపేస్తాయి అవి. ఇంకా మొత్తం చేసిందల్లా వేస్టే అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గైస్, ఇప్పుడు ఆ సెంటర్లో వచ్చేసి ఒక విలేజర్ అయితే ఉన్నాడు కదా, అక్కడ కరెక్ట్గా ఏం జరుగుతుందంటే ఈ 4 విలేజర్స్ అయితే ఉన్నారు కదా గైస్, ఆ 4 విలేజర్స్ కూడా ఫార్మింగ్ చేసి ఆ సెంటర్ ఉండే విలేజర్ దగ్గరికి అయితే తీసుకువచ్చి వాడికైతే ఇస్తారు. అక్కడ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఆల్రెడీ తీసుకుంటాయి అనమాట. అప్పుడు మనకి కిందకైతే వస్తాయి. ఇప్పుడు మనం అక్కడైతే సెటప్ అయితే చేయాలి. ఇక్కడ ఏం చేస్తారంటే కరెక్ట్గా లోపలికైతే 3 బ్లాక్స్ అయితే తవ్వండి. ఆ తర్వాత ఇలా లైన్ అనేది మనం తీసుకుంటూ వెళ్ళాలన్నమాట ముందుకి. ఇప్పుడు నేను తీస్తున్నాను కదా, ఇలాగైతే తీయండి. ఇలా తీసిన తర్వాత నేను ఫస్ట్లోనైతే ఒక బ్లాక్ అయితే వేశాను కదా, వుడ్ బ్లాక్. ఆ బ్లాక్ అనేది మీకు కనిపిస్తుంది ఇప్పుడు చూడండి గైస్, వుడ్ బ్లాక్ అనేది కనిపించింది కదా. ఇక్కడ మనం కరెక్ట్గా ఇది సెంటర్ పాయింట్ అనమాట. అప్పుడు మనకు అర్థమవుతుంది, కాకపోతే మనకు అర్థం కాదు. అందుకే నేనైతే ఫస్ట్ ఈ వుడ్ బ్లాక్ అనేది వేసాను అనమాట. ఒక్క బ్లాకే తీయండి, ఇంకో బ్లాక్ ఉంటుంది అది వదిలేయండి. అది తీసారంటే విలేజర్ అయితే కిందకైతే పడిపోతాడు. మొత్తం చేసిందల్లా వేస్టే. ఇక్కడ మనం ఓపెన్గా అయితే చేసుకోవాలి. సో ఫాస్ట్గా అయితే చేసేస్తాను ఇక్కడ నుండి. ఓకే గైస్, మనం కంప్లీట్గా ఓపెన్గా అయితే చేసాం. ఇప్పుడు వచ్చేసి మనం ఈ బాక్సెస్ అయితే వెయ్యాలి కరెక్ట్గా. ఉండండి, నేను ఆలోచిస్తున్నాను ఇది ఎలా చేయాలనేసి. ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కడేస్తే కరెక్ట్గా వేయాలి గైస్. కాకపోతే అవి సరిగ్గా ఆఫర్స్ వచ్చేసి సెట్ అవ్వనమాట బాక్స్కి. ఇలా వేస్తే ఇడుదుక్కు వచ్చేస్తుంది బాక్స్. మనం ఇక్కడైతే ఓపెన్గా అయితే చెయ్యాలి, చిన్న ప్లేస్ అయితే. ఓకే, ఇలా అయితే చెయ్యాలి గైస్. ఓకే గైస్, ఇప్పుడైతే బాక్సెస్ అయితే ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆఫర్స్ అయితే తీసుకోవాలి. ఆఫర్స్ తీసుకొని కరెక్ట్గా బాక్స్కి అయితే మనం ఇలా కిందకైతే వంగి ఆ బాక్స్కి అది కరెక్ట్గా వెయ్యాలి ఆఫర్ వచ్చేసి. అప్పుడే అదైతే ఫిక్స్ అవుతుంది గైస్. కిందకైతే వంగపోతే అవ్వదు. సో కిందకైతే వంగి వెయ్యండి, అప్పుడే అవుతుంది. ఓకే, మనం ఒకటైతే వేసాం. ఇప్పుడు మన దగ్గర 6 ఉన్నాయి ఇంకా ఆఫర్స్. ఇవి కూడా అలాగే మనమైతే వెయ్యాల్సి ఉంటుంది. ఎలా వేస్తే బాగుంటుందో చూస్తున్నాను గైస్. ఓకే, ఇక్కడ ఒకటి వేసాను గైస్. ఇదే చాలా మెయిన్ అనమాట. ఇక్కడ మీరు కరెక్ట్గా వేయకపోతే మీకు కావాల్సిన ఐటమ్స్ ఏవి కూడా బాక్స్లోకి అయితే రావు. ఇదిగోండి, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నలాగా కరెక్ట్గా అయితే వేసుకోండి, అప్పుడే వస్తాయి అన్నమాట బాక్స్లోకి. ఇక్కడ నేను చూస్తున్నాను ఎలా వేస్తే సెట్ అవుతుందని. అవి చూసారా కిందన, అవి అన్ని అడుదుక్కే ఉన్నాయి, అలా ఉండాలన్నమాట. ఒక దుక్కు ఉండాలి. ఇది వచ్చేసి దానికి లింక్ చేశాను చూడండి, అగోండి కిందన. అలా లింక్ అయితే ఏ ఆఫర్లోకి వచ్చినా అవి డైరెక్ట్ బాక్స్లోకి అయితే వచ్చేస్తాయి. కిందనైతే మళ్ళీ ఫిల్ చేసేస్తున్నాను, బాగోదు కదా ఇలా ఉంటే. అందుకే కింద మళ్ళీ ఫిల్ అయితే చేసేస్తున్నాను గైస్. నా వాయిస్ ఎక్కడైనా సరే నా గొంతుకైతే అంతగా బాగాలేదు, సో ఏమనుకోకండి. నేను ఇంకా బెటర్గా మార్చడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను గైస్, అర్థం చేసుకోండి. సో ఇంకా నేను బెటర్గా అయితే మార్చుకుంటాను నా వాయిస్ని. ఓకే గైస్, ఇక్కడైతే ఇవి ఉన్నాయి, ఇవి తీసేద్దాం గైస్. వీడియో చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికే. మనం ఈ కిందను కూడా తీసేయాలి గైస్. మనం ఈ కిందన కూడా బాక్సెస్ అయితే వేయాల్సి ఉంటుంది, ఎందుకంటే పైన బాక్స్ ఓపెన్ అవ్వదు అనమాట. ఎందుకంటే పైన బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ అవ్వదు. అందుకే మనం కిందనైతే బాక్సెస్ అయితే వేసుకోవాలి మళ్ళీ 2.
ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకొక ఆఫర్ అయితే కావాలి. సో త్వరగా తెచ్చుకుందాం. ఓకే గైస్, ఆఫర్ అయితే తెచ్చేసాను. ఇంకెందుకని మొత్తం అయితే ఎడిటింగ్లో స్కిప్ చేసాను. ఇంటికి వెళ్ళి అది తెచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. గైస్ మీరైతే కిందకి వంగి ఇదైతే ఆఫర్ అనేది ఇక్కడైతే మీరు వేయాల్సి ఉంటుంది. ఆ బాక్స్ కింద అయితే వేసాను కదా, అలా అయితే వెయ్యాలి. కరెక్ట్గా వంగి వేయకపోతే అది కరెక్ట్గా పడదు. ఇప్పుడు ఆ బాక్స్లోకి అయితే పైన విలేజర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అందులోకి అయితే వాళ్ళకి కావాల్సిన క్యారెట్స్ కానీ వాళ్ళు ఏవైతే పండిస్తున్నారో పైన అవి వచ్చేసి సెంటర్ నుండి విలేజర్కి అయితే ఇస్తారు. అక్కడ ఆల్రెడీ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడైతే మెట్లలాగా అయితే చేద్దాం గాయస్. అప్పుడు మనం కిందకి పైకి దిగినాక అయితే బాగుంటుంది కదా. ఓకే గైస్, మొత్తానికైతే ఇదైతే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం విలేజర్స్ని అయితే రిలీజ్ చేద్దాం. వాళ్ళైతే మైన్ కార్డ్స్లో అయితే ఉండిపోయారు కదా, వాళ్ళనైతే మనం విడుదల చేద్దాం. ఇప్పుడు వాళ్ళే ఫార్మింగ్ అయితే చేసుకుంటారు. ఓకే, మిల్లుకి వెళ్ళి అయితే మనమైతే కత్తితో జస్ట్ ఇలా కొడితే అది అందులో నుంచి బయటకు వచ్చేస్తారు. అది బ్రేక్ అయిపోతుంది. ఓకే గైస్, ఒకరినైతే రిలీజ్ చేస్తాం. సో తక్కిన వాళ్ళు కూడా రిలీజ్ చేసేద్దాం ఫాస్ట్గా. ఓకే గైస్, మనం సక్సెస్ఫుల్గా 4 విలేజర్స్ని రిలీజ్ అయితే చేసాం. చూడొచ్చు వాళ్ళే ఫార్మింగ్ అయితే చేసుకుంటున్నారు. సో వీళ్ళు ఫార్మింగ్ చేసేసి ఆ సెంటర్ ఉండే విలేజర్ దగ్గర అయితే ఇస్తారు. అక్కడ ఆఫర్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా మన బాక్స్లోకి అయితే వెళ్ళిపోతాయి. ఇది కాన్సెప్ట్, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇక్కడైతే ఈ బ్లాక్ అయితే తీసేద్దాం. ఓకే గైస్, మనం ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా అయితే నిచ్చెనలు అయితే తెచ్చుకోవాలి. దేనికంటే అందులో వచ్చేసి మన మైన్ కార్డ్స్ అయితే ఉండిపోయాయి కదా విలేజర్స్ని రిలీజ్ చేసినప్పుడు. సో ఆ మైన్ కార్డ్స్ మళ్ళీ మనం తిరిగి అయితే తీసుకోవాలి. అందుకే మనకి ఇవైతే కావాలి. అందుకే నేనైతే వెళ్ళి తెచ్చుకుంటున్నాను. ఓకే, ఇక్కడైతే బ్లాక్ వేసి పైకి అయితే ఎక్కుదాం. ఓకే, పైకి అయితే ఎక్కిపోయాము. అగోండి గైస్, అక్కడ ఒక మైన్ కార్డ్ అయితే ఉంది. సో మనం నిచ్చెనైతే ఇక్కడైతే వేద్దాం. ఉండండి, ఇప్పుడు మనం 4 గీట్లోకి దిగి మళ్ళీ మైన్ కార్డ్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే దానికైతే చాలా ఐరన్ అయితే అవుతుంది గైస్, మైన్ కార్డ్స్కి చేయడానికి. సో అవి మనకి చాలా అవసరం. ఇంకోటి అయితే వదిలేద్దాను. ఇప్పుడు నెమ్మదిగా అయితే కిందకైతే దిగాలి. ఓకే గైస్, కిందకైతే దిగిపోయాను. ఇప్పుడు మనం మైన్ కార్డ్ అయితే తీసుకుందాం. ఓకే, తీసుకున్నాను గైస్. సేమ్ టు సేమ్ గైస్, ఇంకా ఇది రిమూవ్ అయితే చేసేద్దాం. ఓ గైస్, మళ్ళీ కింద పడిపోయాను. ఓకే, మళ్ళీ తీసేసి మళ్ళీ ఇక్కడైతే వేసేద్దాం. మళ్ళీ పైకి అయితే ఎక్కిపోదాం. ఇది తీసేద్దాం. అది కింద పడిపోయింది గైస్. పడిపోతే పడిపోనివ్వండి, అది పెద్ద విలువైనది ఏం కాదు. ఈజీగా మనం వుడ్ బ్లాక్స్తోనైతే చేసుకోవచ్చు. ఇంతే గైస్, ఇక్కడ నుండి మళ్ళీ స్పీడ్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో. అమ్మయ్య, మొత్తానికైతే కంప్లీట్ అయితే చేస్తాం గైస్. కంప్లీట్గా అందులో ఉండే మనకి మైండ్ కార్డ్స్ అన్నీ తీసేసాము. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒక డోర్ లాంటిది వేద్దాం, అప్పుడు బాగుంటుంది. దీనికి మనకి వుడ్ బ్లాక్స్ అయితే కావాలి. ఓకే, ఇది ఫాస్ట్గా అయితే ఇక్కడ నుండి పెట్టేస్తున్నాను. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. ఓకే గైస్, మనం ముందునైతే కంప్లీట్గా పూర్తి అయితే చేస్తాం. చూసుకోవచ్చు, ఒక డోర్ అలాగే వేసాను అనమాట, బాగుంటుందని. ఇప్పుడు మనం ఇవైతే ఎట్టేద్దాం. ఇక్కడ ఏ జాంబీ స్పాన్ అవ్వకుండా ఉండడానికి చుట్టుపక్కల అయితే ఇలా అయితే పెట్టండి గైస్. ఎందుకంటే విలేజర్స్ ఉన్నారు కదా ఇక్కడ,
జాంబీస్ అయితే సింపుల్గా ఇక్కడికైతే స్పాన్ అయిపోతాయి. అందుకే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే చుట్టూరు క్యాండిల్స్ అయితే పెట్టండి, అప్పుడైతే కరెక్ట్గా అయితే ఉంటుంది. వీటిని క్యాండిల్స్ అంటారో ఏమంటారో నాకు తెలియదు గైస్. సో మీరే చెప్పండి వీటిని ఏమంటారో. నేనైతే క్యాండిల్స్ అని పిలిచేస్తున్నాను, అర్థం చేసుకోండి. సో చుట్టూరు అయితే పెట్టండి ఇవి. ఓకే గైస్, మొత్తానికైతే కంప్లీట్ అయితే చేసాం. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మీరు కాసేపు అయితే నేను వీడియో ఆపేసాను, ఎందుకంటే విలేజర్ ఫార్మింగ్ అయితే చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు నేను మైన్క్రాఫ్ట్లోనే ఉన్నాను అనమాట. ఒక గంట సేపు అయితే అలా ఉన్నాను మైన్క్రాఫ్ట్లోన. అప్పటి వరకు వాళ్ళు ఫార్మింగ్ చేసి మనకైతే ఎంత ఇచ్చారు, కింద అయితే బాక్స్ పెట్టాం కదా, అందులోకి ఎన్ని అయితే వచ్చాయి క్యారెట్స్ కానీ మనకి గడ్డిలాగా ఉంటాయి కదా అవి కానీ ఎన్ని వచ్చాయో మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి అయితే వీడియో అయితే ఆపేస్తున్నాను నేను. ఓకే గైస్, గంట తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం మొత్తానికైతే కంప్లీట్ అయితే చేసాం. 1 అవర్ అయితే అయ్యింది. ఈ 1 అవర్లో నేను ఏం చేశానంటే ఈ లోపల వచ్చేసి మొత్తం వుడ్తోనైతే ఫిల్ అయితే చేసాను, బాగుంటుంది కదా అనేసి. సో చూసుకోవచ్చు మొత్తం వుడ్డే అనమాట, ఇదంతా వుడ్తో ఫిల్ చేసాను. ఈ పైన మాత్రం నేను వేయలేదు గైస్, ఎందుకంటే ఈ పైన కానీ మనం ఈ బ్లాక్స్ అయితే తీసామంటే పైన ఉండే ఫార్మింగ్ అయితే పోతుంది. అందుకే నేనైతే ఈ పైన ఉండే ఈ బ్లాక్లు అయితే తీయలేదు. ఇప్పుడు వచ్చేసి విలేజర్స్ అయితే ఈ 1 అవర్లో ఎన్ని క్యారెట్స్ సంపాదించారు అనేసి అయితే ఇప్పుడైతే మనం చూద్దాం. అలాగే వేరే విత్తనాలు కూడా వేసాను, అవి కూడా మనం చెక్ చేద్దాం, ఎన్ని వచ్చాయో చూద్దాం. ఓపెన్ చేద్దాం. ఓకే గాయస్, మనకి 43 క్యారెట్స్ అయితే వచ్చాయి. అలాగే వచ్చేసి 11 అయితే ఆ గడ్డిలాగా ఉన్నాయి కదా, అవి అయితే వచ్చాయి అనమాట. సో కంప్లీట్గా అయితే మనమైతే దీన్ని అయితే సక్సెస్ఫుల్గా అయితే పూర్తి చేసాం. నా ఛార్జింగ్ కూడా అయిపోయింది, చూసుకోవచ్చు అక్కడ మీరు వీడియోలో చూస్తే. ఇప్పుడు ఒక మెసేజ్ లాంటిది వచ్చింది చూసారా, నా ఛార్జింగ్ అయిపోతుంది అనమాట, ఎక్కువ ఛార్జింగ్ లేదు. ఇది ఈరోజు వీడియో గైస్. సో ప్రతి ఒక్కరు ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో అయితే షేర్ చేయండి. లిటరల్లీ దీనికోసం నేను చాలా కష్టపడ్డాను గైస్, నాకు దగ్గర 2 గంటలు పట్టింది మొత్తం ఇదంతా పూర్తి చేయడానికి. సో ఈ కష్టం మొత్తం మర్చిపోవాలంటే మీరు జస్ట్ ఏం లేదు, లైక్ చేయండి వీడియోకి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేయండి గైస్, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకా చాలామంది చూస్తారు, అప్పుడు నాకు కొంచెం మోటివ్గా ఉంటుందన్నమాట. ఓకే, కనీసం ఇంత కష్టపడినందుకు ఈ వీడియో ఎంతమంది అయినా చూసారనేసి. సో ఈ చిన్న సాయం అయితే చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్ గైస్.